అవును, యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేతిని రాకింగ్ స్టార్ మంచు మనోజ్ కాల్చేశాడు. ఈ విషయాన్ని స్వయంగా ఓ ఇంటర్వ్యూలో మనోజ్ పేర్కొన్నాడు. అయితే అతను కాల్చింది ఇప్పుడు కాదులేండి, తాను 5వ తరగతి చదువుతున్న రోజుల్లో అప్పుడు తారక్ని తాను ఆట పట్టించే వాడినని పేర్కొన్నాడు మనోజ్. ఓ రోజు తామిద్దరం ఆడుకుంటున్న సమయంలో తారక్ చేతిపై కాలుతున్న క్యాండిల్ లిక్విడ్ని పోశానని, ఇప్పటికీ ఆ మచ్చ అలాగే అతని చేతిపై ఉందని పేర్కొన్నాడు. తాను తాజాగా నటిస్తున్న శౌర్య మూవీ ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఓ టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించాడు మనోజ్. ఈ నేపథ్యంలో మనోజ్ మాట్లాడుతూ ఎన్టీఆర్, సునీల్ ఇద్దరు తనకు బెస్ట్ ఫ్రెండ్స్ అని చెబుతూ అప్పట్లో జరిగిన ఓ ఘటన గురించి చెప్పుకొచ్చాడు. నేను 5వ తరగతి చదువుతున్న రోజుల్లో చెన్నై నుంచి హైదరాబాద్కు వచ్చాను. అప్పుడు తారక్ మా ఇంటికి వచ్చి నాతో సరదాగా గడిపేవాడు. నేను ఓ రోజు ఏదో ఎక్స్పెరిమెంట్ చేశానంటూ అతనిని నమ్మిస్తూ ఓ బెలూన్ చూపించాను. ఆ సమయంలో ఓ క్యాండిల్ని వెలిగించి ఆ బెలూన్ను పగలగొట్టగా తారక్ చేతిపై క్యాండిల్ లిక్విడ్ పడింది. దాంతో అతడి చేతిపై గాయమైంది. ఇప్పటికీ ఆ మచ్చ తారక్ చేతిపై ఉంది అని చెప్పుకొచ్చాడు. అంతేకాదు అమాయకుడైన తారక్ని సరదాగా ఆట పట్టించే వాడినన్ను పేర్కొన్నాడు. ఇక ఈ క్రమంలోనే తారక్తో మల్టీస్టారర్ మూవీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానంటూ మనోజ్ పేర్కొన్నాడు. తనకి ఎన్టీఆర్కి సూట్ అయ్యే విధంగా ఎవరైనా స్క్రిప్ట్ రెడీ చేస్తే తాను అతనితో కలిసి మూవీ చేస్తానంటూ మనోజ్ తెలిపాడు. మరి దీనికి బదులుగా ఎన్టీఆర్ ఏం సమాధానమిస్తాడో వేచి చూడాల్సిందే. నా కూతుర్ని కిడ్నాప్ చేశారు రిషి. నా కూతుర్ని వెతికి పెట్టగలవా? ఎవరినో పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. ఇప్పుడు వాళ్ళ కూతురు కిడ్నాప్ అయితే నీకేంట్రా? 2 months బ్యాక్ ఒక చిన్నపిల్ల కిడ్నాప్ అయిందండి. కిడ్నాపా? ఎప్పుడండి? మీరెవరు? నువ్వెవరు? ఎవరు మీరు? ఎక్కడో అమెరికా నుంచి వచ్చి